ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఇక ఉత్తరాంధ్ర అలాగే బీజేపీ బరిలో ఎవరు ఉండబోతున్నారు? సీనియర్ నేతలను మాత్రం వినిపిస్తుంది. ఎవరెవరు పేర్లు ఉండే అవకాశం ఉందంటారు? థ్యాంక్ యూ. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించి కూడా ఎన్నికల నిర్వహణకు అధిష్టానం సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగానే ఏపీ రాష్ట్రానికి సంబంధించి కూడా ప్రస్తుతం పురంధేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు బీజేపీకి రాష్ట్ర అధ్యక్షులకు సంబంధించి కూడా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి పార్టీ అధిష్టానం భావిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టుకు బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారిగా మటుకు బీజేపీ రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యాన్ని కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కూడా పార్టీ రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యాన్ని కూడా ఈ ఎన్నికల పరిశీలకుడుగా, ఎన్నికల అధికారిగా, ఎన్నికల పరిశీలకుడుగా పార్టీ నియమించింది. అయితే ఈరోజు విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఈ బీజేపీకి సంబంధించి కూడా రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించి కూడా ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఈరోజు షెడ్యూల్ కూడా ప్రకటించబోతున్నారు. అయితే సోమవారం నామినేషన్ల స్వీకరణ, అలాగే వచ్చే నెల 1న అంటే జూలై 1న కూడా బీజేపీకి సంబంధించి రాష్ట్ర కొత్త అధ్యక్షునికి ఎంపిక సంబంధించి కూడా ఆ రోజు జూలై 1న కూడా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం చూసుకుంటే చాలామంది పోటీ పడుతున్నారు. ప్రస్తుతం చూసుకుంటే ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా మటుకు రాజ్యసభ ఎంపీ పురంధేశ్వరి కూడా కొనసాగుతున్నారు. అయితే తిరిగి బీజేపీ అధ్యక్ష పదవి కూడా పురంధేశ్వరి కూడా బీజేపీ అధ్యక్ష పదవి కూడా పురంధేశ్వరి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తిరిగి తనకే పదవి దక్కే విధంగా కూడా ఆమె కూడా ఆశిస్తున్నారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు కూడా పలువురు సీనియర్లు, పార్టీకి చెందిన సీనియర్ నేతలు కూడా పోటీ పడుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఎక్స్ఎమ్మెల్సీ మాధవ్ పేరు వినిపిస్తుంది. అలాగే విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి కూడా పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అలాగే ఈ ప్రస్తుత రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పాకా వెంకట సత్యనారాయణ కూడా బీజేపీ అధ్యక్ష పదవికి ఆయన కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే చూసుకుంటే మటుకు ప్రస్తుతం చూసుకున్న మటుకు గత ఎన్నికల టైంలో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రస్తుత బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వచ్చాక ఆమె హయాంలో కూడా కూటమి ప్రభుత్వం ఎన్నికలకు పోయింది. ఎన్నికల్లో కూడా గట్టిగా పనిచేసింది. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ రాష్ట్రంలో ఏపీలో సంబంధించి కూడా బీజేపీతో పాటు అలాగే టీడీపీ అలాగే జనసేన ఈ 3 పార్టీలు కూడా సమన్వయం చేసుకుంటూ కూడా ఎన్నికల్లో వైసీపీకి కూడా ఓటమి చేసేందుకు కూడా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కూడా పురంధేశ్వరి ఎంతో కీలకంగా వివరించారు. దీంతో పార్టీ అధిష్టానం కూడా బీజేపీ అధ్యక్షులుగా ఉన్న పురంధేశ్వరికి మరోసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తుంది. ప్రస్తుత బీజేపీ అధ్యక్షులుగా ఉన్న పురంధేశ్వరి ఆధ్వర్యంలో కూడా బీజేపీ మరింత ముందుకు వెళ్తుంది. రాష్ట్రంలో ఆమె ఆధ్వర్యంలోనే పార్టీ బాగా బలోపేతమని చెప్పేసి కూడా పార్టీ అధిష్టానం భావిస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా అయితే రాష్ట్ర అధ్యక్షుడి పదవికి సంబంధించి కూడా రేపు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. అలాగే జూలై 1న అధ్యక్ష పదవికి సంబంధించి కూడా ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే బీజేపీ రాష్ట్ర పార్టీ అన్ని సన్నాహాలు ఏర్పాటు చేస్తుంది. అయితే నేడు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బీజేపీ కార్యాలయంలో ఎన్నికలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే మటుకు ఈ పదవి దక్కించుకుని కూడా పలువురు సీనియర్లు కూడా పోటీ పడుతున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి కావచ్చు, అలాగే ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి కావచ్చు, వీళ్ళంతా పోటీ పడుతున్నారు. మరి పార్టీ ఈ రాష్ట్ర పదవి వెలుగు దక్కుతో మనం చూడాల్సి ఉంటుంది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.